హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. ఈరోజు అయితే మనం ఇంకా లే కోసం అని అయితే వెళ్ళాం కదా. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మనం లే దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట. సో సర్చులో అయితే అయినాం. సో సర్చు కూడా అయితే అది వచ్చేసి 13,000 ఫీట్లో అయితే ఉందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్ళాం. ఫుల్ వర్షంలో అయితే తడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ వర్షాలు పట్టాయి. ఇంకా మన దగ్గర ఇక్కడ మనాలిలో అయితే ఫుల్ ఫ్లడ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఆ రోజు నైట్ అయితే అక్కడ స్టే చేసినాం. ఇంకా నాకైతే కొంచెం సఫోకేషన్ అయితే అయింది. సో హై ఆల్టిట్యూడ్ అయింది కదా. సో ఇంకా నేను అదైతే మ్యాగీ ఏదో తిన్నా, కొంచెం అది ఫుడ్ పాయిజన్. ఇంకా నుంచి అయితే మనాలికి అయితే రిటర్న్ అయినాం అనమాట. సో సర్చు నుంచి అయితే ఇంకా 25th రోజు అయితే ఇంకా 25th రోజు నైట్ అయితే వచ్చేసినాం. మార్నింగ్ అయితే మనమైతే స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. సో బైక్ అయితే దాంట్లో అయితే ఎక్కించినాం అనమాట. సో బొలేరోలో అయితే ఎక్కించుకొని ఇంకా అతనే ఓనర్ అనమాట. సో ఆ ఓనర్తోనైతే వచ్చినాం అనమాట. 5,000 అట్లా మాట్లాడుకొని మొత్తం మనాలిలో అయితే దింపేసేటట్టు. సో మధ్యలో వస్తుంటే మాత్రం ఫుల్ స్నో ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం అనమాట. సో మనమైతే లడాక్ అయితే వెళ్ళాలి కాబట్టి మనకైతే ఇంకా గాడ్ గ్రేస్ వల్ల అయితే మనమైతే స్నో అయితే ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయడం అయితే సాధ్యమైంది అనమాట. సో వారాలక్ష పాస్ నుంచి అయితే పాస్ అవుతుంటే మాత్రం మనకైతే స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. ఇంకా మేమైతే చాలా ల్యాండ్ స్లైడ్ అయితే అయిపోయినాయి అనమాట. మేమైతే వెళ్ళేటప్పుడు అయితే అనుకున్నాం ఇంకా ఫుల్ వర్షం, ఇంకా మేము పోతున్న ఆ సైడే ఉంటుంది అనుకున్నాం. కానీ సో ఇంకా మొత్తం మనాలిలో అయితే ఫ్లడ్స్ అయితే వచ్చేసినాయి. మేము వచ్చిన ఆ రోజు నైట్ చూడంగానే మేము మార్నింగ్ న్యూసెస్ చూస్తే మొత్తం ఫ్లడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా వరకు రోడ్స్ అయితే కనెక్టివిటీ అయితే అయిపోయింది అనమాట. సో చండీగఢ్ టు మనాలి అయితే ఇంకా ఆ రోజు అయితే నైట్ అయితే కొంచెం సాఫీగానే జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి ఇంకా చూస్తే మాత్రం మార్నింగ్ నుంచి ఇంకా నాకైతే 12 o'clock ఆ టైం నుంచి అయితే జియో సిగ్నల్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా రాలేదు. ఇంకా 1 day మొత్తం అయితే నాకైతే జియో సిగ్నల్ రాదు. కొంచెం ఎయిర్టెల్ కూడా, అది కూడా ఒక 5 to 6 వరకు అయితే వచ్చింది ఎయిర్టెల్ సిగ్నల్స్ కూడా. దాని తర్వాత అయితే ఇంకా మనకి ఇంకా సిగ్నల్ అనేది లేదనమాట. వన్ డే మొత్తం అయితే కంప్లీట్గా 24 hours అయితే మనమైతే వితౌట్ సిగ్నల్ అయితే గడిపామన్నమాట. సో ఇక్కడ మనాలిలో అయితే రూమ్లోనే తినడం, పడుకోవడం, అప్పుడప్పుడు బయటకు వెళ్దామంటే వర్షం అది పడుతుంది కాబట్టి ఇంకా మాల్ రోడ్లో తిరిగి అయితే విరక్తి పుట్టింది అనమాట. అసలు చెప్పాలంటే కొంచెం సౌత్ ఇండియా స్టైల్ ఫుడ్ వేరే ఒక పర్సన్ కలిస్తే ఒకరోజు ఆ ఫుడ్ ట్రై చేయడం ఇదే అయిపోయింది ఇంకా. సో ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ మనకైతే ఇంకా సో నిన్న అయితే ఇంకా మొత్తం అయితే వాటర్ ప్రాబ్లం అనమాట. చెప్పాలంటే మనం ఉండే హోటల్ అయితే వాటరే లేవు అనమాట. చాలా వరకు అంతే మొత్తం ఇంకా అసలు ఇంకా వేరే ఏమంటారు, ఏదో బ్యాక్ సైడ్ విలేజెస్ ఉంటాయి కదా, పాడుపడ్డ విలేజ్లు కాక వేరే ఊరికి పోయి నీళ్ళు పోయి తెచ్చుకున్నారు చాలామంది ఇక్కడ లోకల్స్ అయితే. అక్కడ పోయి ఏమంటారు, మన ఫ్లడ్స్ పట్టే ఉన్నాయి కదా, అక్కడ వాటర్ తెచ్చుకోవడం, లేదా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఒక సప్లై ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవడం. మేము కూడా తెచ్చుకోండి చెప్పాలంటే అట్లుండే పరిస్థితి నిన్న మొత్తం అయితే. సో ఈరోజు మార్నింగ్ ఇంకైతే మేము ఈరోజు డేట్ అయితే వచ్చేసి 29th అనమాట. సో ఈరోజు ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ అయితే వచ్చేసి మనాలిలో అయితే మనకైతే ఒక సైడ్ నుంచి అయితే రోడ్స్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. వర్క్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ అని చెప్పి అయితే ఇంకా మేము కూడా మొత్తం ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకున్నాం. సో ప్రిపేర్గా ఉన్నాం. ఇక్కడైతే ఆపేసారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే బైక్స్ అయితే ఒక సాయంత్రం అయితే పంపిస్తారని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇంకా అప్డేట్ లేదు, సాయంత్రం అయినా కావచ్చు, రేపు మార్నింగ్ అయినా అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఇందాక జేసీబీ వర్క్స్ అయితే అయిపోయింది. అక్కడ కొంచెం ముందు అక్కడైతే వర్క్ అయితే అయిందనమాట. సో అక్కడ నుంచి అయితే ఇంకా వర్క్ అయిపోతే ఇంక అందరూ వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడే ఇక్కడైతే లాఫింగ్ అయితే తిన్నాం అనమాట. సో యావరేజ్ ఉందనమాట. సో అంతా ఏదో లబ్బర్ తిన్నట్టే ఉంది. నాకైతే అంత నచ్చలే అనమాట. ఇదనమాట మనం ఒక త్రీ డేస్ నుంచి 3 nights నుంచి అయితే ఇక్కడ మనల్లో పడ్డ అవస్థలు అయితే. సో చెప్పాలంటే గాయస్, మీరైతే ఎవరు అయితే ఈ టైంలో అయితే రాకండి. వచ్చినా కానీ మీరు వయా ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చినా లేకపోతుంటే మాత్రం మీరైతే మంచిగా ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి, దాంట్లో అయితే అలర్ట్స్ ఉంటాయి, రోడ్స్ అవన్నీ దాని కండిషన్స్ అయితే చెక్ చేసుకొని రండి. లేదంటే చెప్పాలంటే ఇంకా లే కండిషన్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే రిటర్న్ కూడా వెళ్ళేటప్పుడు కండిషన్స్ చూసుకోండి. వెదర్ రిపోర్ట్స్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మేము చెక్ చేసుకున్నాం కానీ
ఇంకా చెప్పలేము అది ఇంకా ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి నేచర్ అనేది. సో కాబట్టి కాకపోతే ముందే ఎక్స్పెక్ట్ చేసుకుని అయితే రావాలన్నమాట. సో బెటర్ మీరైతే ఈ వర్షాకాలంలో రైడ్ చేయకపోవడం బెటర్ అనమాట. చెప్పాలంటే మే జూన్ ఆ టైంలో అయితే రైడ్ చేయడం బెస్ట్. కానీ మేలో కూడా కొంచెం మీకు స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు లేలో ఇంకా హిమాచల్లో కూడా. సో బెటర్ అయితే మీరు శ్రీనగర్ నుంచి అయితే ట్రావెల్ చేయండి. ఎందుకంటే మీకు ఇంత ఎఫెక్టివ్ రోడ్స్ అయితే ఉండవు అనమాట, హై పాసెస్ అయితే ఉండవు. సో మీరైతే ఇంకా సఫోకేషన్ కూడా ఎక్కువ కారనమాట. ఆక్సిజన్ లెవెల్స్ కూడా కాన్స్టెంట్గా మీరు ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా బీట్ చేయొచ్చు. శ్రీనగర్ నుంచి అయితే వెళ్తే మాత్రం, మనాలి నుంచి అయితే వెళ్తే మాత్రం మీకు బారాలాచ పాస్లో మాత్రం ఆగితే కొంచెం సఫోకేషన్ అయితే అవుతుంది అనమాట. 14,000 feet ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా మేమైతే సర్చులో అయితే ఆగినాం. మీరైతే సర్చులో మాత్రం అస్సలు ఆగకండి చెప్పాలంటే. ఎందుకంటే మీకు నైట్ అయితే 2-3 degrees కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మీకు అక్కడ ప్రాపర్ స్టేజ్ కూడా ఉన్నాం. మేమైతే ఒక టెంట్లో అయితే ఉన్నాం. వర్షం పడి ఆ టెంట్లో ఉండడం వల్ల మాకైతే ఇంకెక్కువ చలి పెట్టి ఇంకెక్కువ నేను సిక్ అయిపోయినా అనమాట. సో దానివల్ల సిక్ అయిపోయినా ప్లస్ ఇంకా అందులో నేను నెక్స్ట్ డే అయితే వెళ్దాం అనుకున్నా. నాకు కొంచెం ఓపిక ఉంది వెళ్దాంలే అని చెప్పి అనుకున్నా. కానీ ప్లస్ చూస్తే మాత్రం లడాక్ రోడ్స్ కూడా అంతే సేమ్ కండిషన్స్ అనమాట. మొత్తం స్నోఫాల్ అయ్యి ఇంకా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయి స్ట్రక్ అయిపోయి రోడ్స్ కూడా సరే కనపడని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా అందుకే నేను ఇంకా బ్యాక్ అయితే వచ్చినా అనమాట. సో లడాక్ రైడ్ అయితే స్టాప్ చేసుకొని వచ్చినా కానీ ఇక్కడ మనాలిలో అయితే చిక్కుకున్నాను అనమాట. చెప్పాలంటే ఈరోజు మనమైతే చూద్దాం, రోడ్ అయితే ఓపెన్ అయితే మళ్ళీ రోడ్ కండిషన్స్ కూడా ఎట్లున్నాయో మన GoPro వీళ్ళు అయితే చూద్దాం. సో ఇదనమాట ఇప్పటివరకు అయితే అప్డేట్.